హల్లెలూయా. అందరికి వందనాలు. కాలేబ్ అన్న కనిగిరి నుంచి మన కోసం చాలా ఆసక్తిగా వస్తారు చిన్న చర్చ అయినప్పటికీ. అందరికీ వందనాలు. ఇందాక మీరు అన్నట్టు నా పరిచయం కాదు, నేను చాలా చిన్నవాడిని. ఇది మమ్మీ డాడీ అలాగే ఎంతోమంది పార్ట్నర్స్. అర్థమైంది 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 నేను నిన్న మొన్న కదా మొదలుపెట్టింది. అయితే డాడీ మమ్మీ ఎన్నో ఈ మధ్య మేమందరం కనిపిస్తూ ఉన్నాం. మమ్మీ డాడీ ఎప్పటి నుంచో అసలు ఈ టీవీలు తెలియదు, ఈ లైవ్లు తెలియదు. అలాంటప్పుడు ఆ డ్రమ్ము కొట్టుకుంటా, కాంగో కొట్టుకుంటా ఒక 5-10 మందితో అంజుల మధ్యలో చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా. మేము అప్పటి నుంచి అలా చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఏదో నేను లైవ్లోకి రావడం జరిగింది. కానీ అంతకుముందంత చేసింది డాడీ మమ్మీ. అయినప్పుడు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు మనల్ని అందరినీ. మనం ఏది చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకుంటాం. అయితే మనం ఈ సంఘం మొత్తము ఒకటి నమ్ముతాం. ఏంటంటే మనకి వాక్యం బైబిలే మన డాక్ట్రిన్. ఎంతమంది ఒప్పుకుంటారు? మీది ఏం డినామినేషన్ అంటూ ఉంటారు చాలామంది. మీది ఏం డినామినేషను బ్రదర్ అన్నా, బక్సింగా, పెంతికోస్తా, హోస్ అన్నానా, ఏదో అడుగుతూ ఉంటారు. కానీ నాకు చెప్పాలంటే తొందరగా మనసు రాదు. నా బైబిలే నా డాక్ట్రిన్. ఎంతమంది నమ్ముతారండి? బైబిలే మన ఏమంటారు సిద్ధాంతం. అది బైబిలే మన సిద్ధాంతం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ నేను తప్పుపడట్లేదు. అంటే మనకి బైబిలే మన సిద్ధాంతం, యేసయ్యే మన మాదిరి. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎవరికన్నా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? కాదు అని ఏమైనా చెప్పగలమా? పేర్లు మనం పెట్టుకుంటాం, అంతా క్రీస్తు సంఘమే. ఇది క్రీస్తు సంఘమే, ఇంకొక సంఘము క్రీస్తు సంఘమే, ఇక్కడ పక్కనున్న సంఘము క్రీస్తు సంఘమే, ఇక్కడ ఈ చివరున్న సంఘము క్రీస్తు సంఘమే. అంతా క్రీస్తు రక్తంలో కొనబడిన సంఘం. సో మనం ఎప్పుడు ఎవరిని ఆ సంఘం నుంచి ఆ బుట్లోంచి ఈ బుట్లు వేసుకోవాలని, ఈ బుట్లు ఆ బుట్లు వేసుకుని కాదు. ఇది ఇక్కడ ఈ సంఘం రావడానికి ఒక చిన్న కారణం అని తర్వాత మాడుకుందాం. కానీ అది మన ఉద్దేశం. ఎవరెక్కడికి వెళ్తున్నా అంతా క్రీస్తు సంఘమే. మన బైబిలే మన సిద్ధాంతం. సో యేసయ్య మన మాదిరి. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం మీ ముందు పెట్టాలనుకుంటున్నాం. ఈ సంఘం గట్టిగా నమ్మేది, మనకు పునాదిలాగా వాడబడేది, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేది ఏంటి అంటే మన నాలుకలో జీవమరణాలు ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసు? మన నాలుకలో జీవమరణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనము ఈరోజు ఈ స్థితిలో, అది అనారోగ్యమైన స్థితి అయినా, ఆరోగ్య స్థితి అయినా, అది లేమైనా, సమృద్ధి అయినా, అది సంతోషమైన, బాధ అయినా, ఈరోజు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో అది నిన్న, మొన్న మనకు తెలిసి తెలియక మాట్లాడిన మాట వల్ల తీసుకుంటున్న ఫలం. ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పిందంటే నాలుకలో జీవమరణాలు ఉంచాను అన్నాడు దేవుడు. తర్వాత మన నాలుక ఫలాల్ని తీసుకొస్తుంది, అది వాక్యంలో చెప్తా ఉంటారు అన్నమాట. సో మన మాటలో అంత శక్తి దేవుడు విడుదల చేసి పెట్టాడు. మనము ఒక మాట్లాడే ఆత్మ, స్పీకింగ్ స్పిరిట్. మనము మాట్లాడే ఆత్మ. ఆది ఏంది ఉంది? వాక్యం ఉంది. అంటే వాక్యము పలుకుతుంది. సో మాట ఏం చేస్తుంది? పలుకుతుంది. మన ఆత్మ కూడా పలుకుతుంది. సో మనము ఈరోజు తెలుసుకున్నాం ఈ సత్యం, ఈ సిద్ధాంతం తెలుసుకున్నాం. ఇక నుంచి మనము ఆ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా వాడాలి. మనకి తెలిసి తెలియక ఏదన్నా నెగిటివ్ అంటే ఏంటి? వాక్యానికి విరుద్ధంగా మనం ఏదైనా మాట్లాడుతుంటే మనం సరి చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చూపించాలనుకుంటున్నాను. ఒక నిమిషం. ఆదికాండంలో 11వ అధ్యాయంలో చిన్న ఉదాహరణ మీకు చూపించాలనుకుంటున్నాను. దేవుడు ఈ మాటని ఎంత జాగ్రత్తగా కేర్ చేస్తాడంటే అది మీకు చూపిద్దాం అనుకున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. నేను ఇంగ్లీష్ చదువుతాను, మీరు అప్పుడు తెలుగులో చూడండి. ద లార్డ్ సెడ్, ప్రభువు చెప్పాడు, అంటే యేసయ్య చెప్పాడు, ఇఫ్ యాజ్ వన్ పీపుల్ స్పీకింగ్ ద సేమ్ లాంగ్వేజ్ దే హ్యావ్ బిగన్ టు డూ దిస్. తెలుగులో చదువుతారు ఎవరన్నా? అది చూపించేసాం.
అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక టవర్ని, బాబేలు దాని టవర్ని ఏమంటారు, గోపురాన్ని కట్టాలని చూస్తున్నారు. అంటే ఆకాశాన్ని అంతే. అంటే దేవునికి విరుద్ధంగా ఒక జనం ఏర్పడ్డారు. ఆ జనం అంతా ఒక్క భాష మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళకంతా భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఒక పని ఆరంభించారు. వాళ్ళ భాష ఒకటే. ఆ జనమందరూ కలిసి ఒక్క భాషలో మాట్లాడుతున్నారు దేవునికి విరుద్ధంగా. నెక్స్ట్ ఇక మీదట వారు చేయదలుచుకున్న ఏ పనైనాను చేయకుండా వారికి అర్థమవుతుందండి. దేవునికి విరుద్ధంగా ఒక జనం ఏర్పడ్డారు. ఆ జనము ఒక్క భాష మాట్లాడుతున్నారు. ఆ జనము దేవునికి విరుద్ధంగా చేస్తున్న పని వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారని యేసయ్య చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. వాళ్ళకి ఇంక ఆటంకం ఏమి ఉండదు, కానీ వాళ్ళని ఆపాలి. నెక్స్ట్ ఏం చేశాడు దేవుడు చూద్దాం. గనుక మనము దిగిపోయే వారిలో ఒకరి మాట ఒకరికి, అందరూ చెప్పండి, ఒకరి మాట ఒకరికి, అందరూ మళ్ళీ చెప్పండి, ఒకరి మాట ఒకరికి తెలియకుండా. మళ్ళీ చెప్పండి, ఒకరి మాట అని చెప్పండి. ఒకరి మాట ఒకరికి తెలియకుండా. అర్థమవుతుందా? అంటే మాటలో శక్తి ఉందండి. దేవునికి వ్యతిరేకంగా చేయాలనుకున్న పని కూడా ఆ మాట ద్వారా ఆ పని పూనుకుంటారు. ఈరోజు మనం దైవ పిల్లలుగా, మన యేసు రక్తంలో కడగబడిన పిల్లలుగా మనం గాన ఒక పని పూనుకుంటే, ఒక మాట మాట్లాడితే, విశ్వాసంతో ఒకే మాట మాట్లాడితే, విశ్వాసంతో అదే మాటతో మనము ఈ లోకంలో రక్షణ తేగలం. విశ్వాసంతో అదే మాటతో ఈ లోకంలో అశాంతిలో ఉన్న వాళ్ళని శాంతిలోకి తేగలం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సో ఈ మాటని ఉపయోగించి దేవుని రాజ్యం కడదాము. ఈ మాటలో శక్తి ఉంది. ఆ రోజు దేవుడు ఏం చేశాడు? ఒకటి మాట ఒకటి అర్థం కాకుండా అక్కడ వారి భాషను తారుమారు ఓకే, వారి భాషను తారుమారు చేసి అప్పుడేమైంది? అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంటూ వారిని చెదరగొట్టిన. ఇది గనక వారు కట్టడం మారి. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది చేయకుండా ఆపగలిగింది ఏది? దేవుని శక్తి. కరెక్టే. ఇంకా డెప్త్లోకి వస్తే ఆ మాట తారుమారు చేశాడు. అదే మాట ఈరోజు దేవుని కోసం వాడితే, అదే మాట ఈరోజు తాగుబోతుని మారాలని యేసునామంలో ప్రార్థన చేస్తే, అదే మాట ఒకరినొకరు బలపరుచుకుంటే, అదే మాట వాక్యము ఒకరినొకరు బలపరుచుకుంటే, అదే మాట ప్రార్థనలో ఏకీపిస్తే ఎంత శక్తి విడుదలవుతుంది? ఇంకా దేవునికి వ్యతిరేకంగా చేసే పనికే ఆటంకం లేనప్పుడు ఇంకా దేవుని కోసం చేసేటప్పుడు ఆటంకం ఏది? మనల్ని ఇంకెవరు ఆపుతారు? దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఆపుతాడు. దేవునికి ఫేవర్గా చేస్తే ఏ సాతాను శక్తి ఆపలేదు. సాతానికి మన కాళ్ళ కింద వాడి స్థితి. ఇది తెలుసుకోవాలి. మనము ఒక అండర్స్టాండింగ్లో రావాలి. మనం ఏంటని తెలియాలి. ఇవన్నీ తర్వాత మాడుకుంటాం. కానీ ఈరోజు ఈ సిద్ధాంతంలో మీకు ఒక సిద్ధాంతం ఏం నేర్పించామంటే, మన నాలుకలో జీవ మరణాలు ఉంటాయి. మనం గాన ఒక్క జనముగా, ఒక్క విశ్వాసపు మాటతో, ఒక్క ఈ వాక్యం మీద మనము నమ్మకం పెట్టుకొని ఒకే విశ్వాసంలో, ఒకే జనముగా, ఒకే ఉద్దేశంతో దేవుని రాజ్యం కట్టాలి. ఈ మాటతో నేను కట్టబడాలి, నా ద్వారా దేవుని రాజ్యం విస్తరించాలనే ఉద్దేశంతో మనం ఈ మాటని పలికినప్పుడు దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో లేదు, ఈ విశ్వంలో లేదు. ఏ ఆత్మకి అది సాధ్యం కాదు, సాతాను శక్తికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఇలా మనము కన్ఫెషన్ పెట్టాం. ఇలా మనము అవగాహనలో ఉండి మనము వారమంతా మనము ఈ మాటని శక్తి విడుదల చేద్దాం. మనము బైబిల్ మీటర్ అని చూస్తూ ఉంటాం. మన ఈ సంఘంలో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే బైబిల్ మీటర్లో మనం ఏం చూస్తామంటే, ఈ వారం అంతా మనం బైబిల్ చదివామా లేదా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారంతో సహా చర్చికి వచ్చాములే అనుకొని వాక్యం చదవకుండా ఉంటే ఆ రోజు ఆత్మ క్షీణించిపోయింది. కాబట్టి వారం అంతా మనం వాక్యం చదవాలేమో టిక్ పెట్టుకుందాం మనసులో. మనమే చూసుకుందాం. ఎవరు ఏం చెప్పక్కర్లేదు, కానీ ఒకసారి చూసుకుందాం. చదివానా? ఈరోజు నేను దేవునితో సంబంధంలో ఉన్నానా? ఆయన నాతో మాట్లాడా? ప్రార్థన అంటే కేవలం నేను చెప్పే మాటలే కాదు, ఆయన చెప్పే మాటలు ఏమంటే నేను వాక్యం చదివానా లేదా? నేను ఆయనకి పొద్దున అన్న చెప్పినట్టు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంట, డ్యూటీలు వేస్తారంట దేవుడికి. తెలుసా మీకు? పొద్దునే చెప్పాడు అన్న, డ్యూటీలు వేస్తారంట. 2 డ్యూటీలు. ఒకటేమో వాచ్మెన్ డ్యూటీ అంట, అంటే రాత్రంతా కాపాడు.
ఇంకోటేమో బాడీ గార్డ్ డ్యూటీ అంట, పగలంతా కాపాడు. ఈ 2 డ్యూటీలు వేసే వాళ్ళగా ఉన్నామా మనం? దేవుడికి మనం డ్యూటీలు వేస్తామా? రాత్రంతా కాపాడినందుకు వందనాలని వాచ్మెన్ డ్యూటీ వేసామంట, పగలంతా నువ్వు చూడండి బాడీ గార్డ్ డ్యూటీ వేస్తున్నాం. అవునా కదా? నేను కూడా అలా అంటాను ఒకప్పుడు. కానీ అలా కాదు, మనలో ఉంటాడు, ఆయన కాపాడతాడు. కానీ ఆ 2 మాటల కోసం దేవుని వాడితే ఆ డ్యూటీలు వేసినట్టు. ఆ 2 మాటలకి మించి మనం దేవునితో సంబంధంలో ఉంటే ఆయనతో మనము సంబంధంలో ఉన్నట్టు. సో మనం ప్రశ్నించుకుందాం. తర్వాత కన్ఫెషన్ చూసుకుందాం. ఒకసారి పెట్టాం కన్ఫెషను. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. బలహీనుడు నేను బలవంతుడును అని పలుకోవలను. మనం పలకాలి. తర్వాత ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యెహోవా నన్ను, ఎక్కడైనా బైబిల్లో ఏదన్నా పేరు వచ్చినప్పుడు ఆ పేరులో మనం పెట్టుకోవాలి. దేవుడు ఇలా చెప్తున్నాడంటే వారికి మాత్రమే కాదు. ఇప్పుడు యెహోషువ నువ్వు దివారాత్రులు ధ్యానించు ఈ వాక్యాన్ని, కుడిగా ఎడగ్గా తిరగద్దంటే యెహోషువ దగ్గర నా పేరు పెట్టుకోవాలి, మీ పేరు పెట్టుకోవాలి. అలాగే నేను ఏమన్నాడు, ఆయన పొందిన గాయాలు నేను స్వస్థపడ్డాను అనాలి. నీవు అన్న దగ్గర నేనని పెట్టుకోవాలి. తర్వాత యెహోవా నిన్ను అంటే యెహోవా నన్ను అనాలి. యెహోవా నన్ను తలగా నియమించును కానీ తోగా నియమింపడు. నేను అనాలి, నీవు అనకూడదు. నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉండను. నేను అనేక జనములకు అప్పిచ్చను కానీ అప్పు చేయను. కాగా దేవుడు తన ఇష్టం చెప్పున క్రీస్తు మహిమనందు నా ప్రతి అవసరము తీరుస్తాడా? నమ్మకం ఉందా? అదే నమ్మకంతో మనం పొందుకుందాం. మీలో ఉన్న దగ్గర నాలో ఉండాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే గొప్పవాడు కనుక నేను వారిని జయించి ఉన్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉంటాను, అపవాది ఎదిరిస్తాను. అప్పుడు ప్రతి ఒక్క అపవాది, ప్రతి ఒక్క నిమ్మకాయ, ప్రతి ఒక్క చిల్లంగి, ప్రతి ఒక్క చేతబడి, ప్రతి ఒక్క శాపం, ప్రతి ఒక్క శుద్రశక్తి ఏమైంది? పారిపోతారు. మన ముందు ఏ శక్తి నిలవజాలదు. మనలో ఉన్నవాడు యేసయ్య అని మనం గుర్తుపెట్టుకొని వారమంతా వాక్యాన్ని పలకాలని కోరుతున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న కైలా రమేష్ అన్న వచ్చి 4 మాటలు చెప్పి బలపరచాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం అంటేనే ఒక పండుగ దినం, ఆదివారం అంటేనే ఒక సంతోషకరమైన దినం. ఆదివారం అంటే హోలీడే. మనకి హోలీడే అంటే పరిశుద్ధ దినం, బ్లెస్డ్ డే కదా, ఆశీర్వించబడిన దినం. కాబట్టి మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో మనం ఆనందించే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా దేవుని మందిరంలోనికి మనము ప్రవేశించేటప్పుడే ఆయన గుమ్మముల్లోనే మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని 100వ కీర్తనలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత దేవుని స్తుతించాలి కదా. దేవుని మందిరంలోకి రాకముందే ఆయన గుమ్మముల్లోనే మనం దేవుని స్తుతించాలని, మనం ఆయనకి ఘనపరచాలని దేవుడు ఆశపడతాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. కాబట్టి దేవుని మందిరం అంటే చాలా విలువైనటువంటి, చాలా శ్రేష్టమైంది. అందుకు మనం దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు రావాలి అనేటువంటి ఆలోచనతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తే కీర్తనలో 42వ కీర్తనలో 42వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉండేవాళ్ళు. ఎలా ఆశపడుతున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇదేంటి ఇంకోటి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు ఎవరన్నా ఇష్టపడతారు అట్లా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు రావాలి అనే ఆశ, తపన చాలా కొద్ది మందిలోనే ఉంటుంది కదా. చాలా కొద్ది మంది, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అదే. ఇవన్నీ ఇంకా ఏం ఆశ అంట. మనం కింద వచనాల్లో చూస్తే
4వ వచనంలో, జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చును. దేవుని మందిరానికి నడిపించే అనుభవం కదా. ఏంటి రెండమ్మా ప్రార్థనకు రండి, మందిరానికి రండి అని పిలిచేటువంటి అనుభవం కదా. ఇది చాలా గొప్ప అనుభవం. అలాంటి వచ్చినటువంటి వాళ్ళని బట్టి దేవుని సంతోషిస్తున్నాడు కదా. అందుకని దేవుని మందిరానికి నేను ఎప్పుడు రావాలి అనేటువంటి ఆశ, దేవుని మందిరానికి ఎంతమంది నడిపించాలనే ఆశ, ఇవన్నీ కూడా కలిగి దేవుని స్తుతించేటువంటి బిడ్డలు కోరహ కుమారులు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు అంటే చాలా గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి. ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. మన దేవుడికి ఉన్నటువంటి పేర్లు చాలా శ్రేష్టమైనటువంటి పేర్లు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకి లోకంలో చేయాలనుకుంటే ఎవరికైనా ఏదైనా చేయగలడు కదా. 100 సంవత్సరాల అబ్రహాంకి కుమారుని ఇచ్చాడు అంటే షారాకి అప్పుడు 90 సంవత్సరాలు. షారాకి పిల్లోడు పుడతాడంటే నవ్వుకుందంట, ఏంటి ముసలామకి నాకు పిల్లలు పుడతారా అని నవ్వుకుందంట. కాబట్టి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు, దేవా ఈ లోకంలో ఎవరు చేయలేకపోయినా నువ్వు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలము. ఈరోజు మందిరంలో ఒక ఆమె తీర్మానం చేసుకుంది. మందిరంలోకి వచ్చి మాతో చెప్పి ఒక తీర్మానం చేసుకుంది. 3 సంవత్సరాల నుంచి ఎంత 20,000 ఇవ్వలేదంట. 3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడంట ఆయన. ఆయన పేరు కూడా చెప్పింది, మేము రాసుకున్నాము, రాజీవ్ అనేటువంటి ఆయన. అయ్యా 20,000 నన్ను విసిగిస్తున్నాడు అయ్యా, ఆ 20,000 ఇచ్చేలా చేస్తే నేను ఇంత కానుక మందిరంలో అర్పిస్తానని ఒప్పుకొని చూడండి కదా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. ఇందాక ఎలీషా చెప్పాడు, జీవమరణాలు 4 వర్షం ఇప్పిస్తావు నాయన నువ్వు, అంతే. ఇంకా నువ్వు వాళ్ళు తెచ్చి మా ముందు మా ఒళ్ళో పెట్టాలి అని అంటే దేవుడు పెట్టేస్తాడు. ఆయన ఇంకా ఎంత చాలా మొండిగా వేసుకున్నాడు. అసలు ఇవ్వడు, ఏమిస్తాడులే, ఆయన 3 ఏళ్ళు అయిపోయింది, ఏమిస్తాడులే అంటే కదా. ఈ దేవుడు కూడా అబ్రహాంకి అంత వయసు వచ్చినా ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా, ఏం దేవుడా నువ్వు అన్నారా? లేదు, నమ్మారు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అది గొప్ప కార్యం. కాబట్టి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి యాకోబు జీవితంలో ఒక చిన్న అనుభవం చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే మామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, లాబాను వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా మీకు? లాబాన్ దగ్గర 14 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంకా బయలుదేరి దేవుడు చెప్పినటువంటి స్థలానికి మరలా తిరిగి బయలుదేరుతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు బయలుదేరి వచ్చినప్పుడు మామ ద్వారా శోధన వచ్చింది. దేవుడు మామను గద్దించాడు కదా. మామను గద్దించాడు. ఆ రాత్రి ఆ మామను గద్దించాడు, నువ్వు అతన్ని ఏమి చేయకూడదు అని హెచ్చరించాడు. కాబట్టి ఆగిపోయాడు. మామ ఏం చేయకుండా పంపించేశాడు. ఎందుకంటే ఆస్తిని, బాగా విస్తారమైన ఆస్తిని, పనివారిని, భార్యలు, పిల్లలు అంత విస్తారంగా ఉన్నారు. చాలా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు చూస్తే 32వ అధ్యాయంలో మనకి చాలా విస్తారమైనటువంటి ఆస్తి కలిగి తను చాలా సమృద్ధితో బయలుదేరి వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇదొక హడిల్ అయిపోయింది. మామ ఏమైనా చేస్తాడేమంటే మామ దాటుకొని వచ్చేసాడు. 32వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మరలా ఒక ప్రాంతానికి వచ్చేస్తున్నాడు. ఒక ప్రాంతానికి, ఏ ప్రాంతం అంటే అది ఏదోము అనేటువంటి ప్రాంతం. ఏదోము అంటే ఎవరంటే ఏషావు అని అర్థం. ఏషావు అనేటువంటి ఆ ప్రాంతం దేశానికి వచ్చేస్తున్నాడు. ఏషావు ఎవరంటే యాకోబుకి అన్న. ఇంకా ఏంటి, ఎవరు అంటే ఆయన యాకోబుని చంపడానికి ప్రయత్నించినటువంటి వాడు, యాకోబు మీద ద్వేషం పెట్టుకున్నవాడు. యాకోబు కనిపిస్తే అసలు మామూలుగా చంపకూడదని ఆ ద్వేషము, పగ ఉండేటువంటి పరిస్థితిని బట్టే యాకోబుని వారి యొక్క మామ దగ్గరికి పంపించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి వస్తూ ఉంటే యాకోబు వస్తున్నాడు అనేటువంటి విషయము
ఏశావుకి తెలిసి ఏమైనా తన మనసు మార్చుకున్నాడంటే లేదు, తన మనసు మార్చుకోలేదు. అందుకని ఏం చేస్తున్నాడు, తను 400 మందితో అతన్ని ఎదుర్కొని చంపడానికి బయలుదేరినటువంటి వాడిగా ఉన్నాడు. మనుషులను పంపిస్తే మనుషులు ఏమంటున్నారు చూడండి, 32వ అధ్యాయము 6వ వచనంలో, ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, అంటే యాకోబు పంపించినటువంటి దూతలు మనుషులు, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకుని తనలో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. 2 గ్రూప్స్ చేసేసాడు. అర్థమైందా? 2 గుంపులుగా చేశాడు. ఎందుకంటే ఒక గుంపుని చంపిన తర్వాత ఇంకో గుంపులోకి వస్తాడు కదా. అందుకని ఇలాగా తర్వాత యాకోబును ఆ యొక్క వారి భార్య పిల్లలందరూ కూడా ఉండటానికి అలా సెట్ చేసుకున్నాడు. ఆ టైంలో తనకు కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, తనకు యాకోబు కలిగినటువంటి ఆలోచన, నేను ఇంత చేసేటప్పటికి నేను కూడా నా పని వాళ్ళు ఉన్నారు, నేను ఒకవేళ యుద్ధం చేయొచ్చు, కానీ సొంత అన్న అయిపోయాడు కదా, ఏం చేయాలని ఆ యొక్క ఇందాక మనం ప్రార్థన వలనే కదా ఇవన్నీ పాట పాడుకున్నాం కదా, అంతా ప్రార్థన ఉంటే మనకు విజయం, ఒక జయం, ఒక బలం. కాబట్టి ఆ భార్యను పిల్లలను అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయి, చూడండి ఇక్కడ మనం 32వ అధ్యాయంలో చూస్తే, 32వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటి పోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎంతమంది మిగిలారమ్మా? ఒక్కడే మిగిలిపోయాడు. ప్రార్థన చేయడానికి ఎంతమంది కావాలి? ప్రార్థన చేయడానికి ఒక్కరు చాలు కదా. యేసుప్రభు ప్రార్థన చేయడానికి శిష్యులందరిని ఎంట పెట్టుకొని పోయాడా? శిష్యులందరినీ ఎంట పెట్టుకొని పోలేదు. ఎంతమందితో వెళ్ళాడు యేసయ్య? ఒక్కడే. అందరూ ఒలీవల కొండకు కదా ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళేవాడు. గెత్సెమనే తోటలో ప్రార్థించేటువంటి సమయంలో కూడా ఆ తోటలో అక్కడి దాకా వెళ్ళి ఆ శిష్యులను అక్కడ పెట్టి దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క చెమట రక్త బిందువులాగా మారిపోతున్నాయి. ఇలాగా యేసు ప్రభు ప్రార్థన మనకు గుర్తొస్తుంది. ఏంటంటే ఒంటరిగా మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? నిద్రపోలేదు, లేకపోతే ఏడవట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటానికి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. అంతకుముందు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 400 మంది వస్తున్నారని, గుంపులుగా వస్తున్నారని ఈ యొక్క ప్లాన్ అంతా వేసి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, 9వ వచనంలో ఏమని ప్రార్థన? యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. అంటే ఏం చేస్తున్నాడు? వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు అన్నావు కదా, నువ్వు చెప్పావు కదా, నువ్వు వెళ్ళమన్నావు కదా అని ఈ మాట గుర్తు చేసుకొని ఏం చేస్తున్నాడు? దేవుడికి ఒక రిమైండ్ చేస్తున్నాడు. దేవుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. మనం కూడా ఏదైనా అమ్మ నాన్నలు ఏదన్నా నువ్వు ఇచ్చేయి నేను నీకు ఇస్తాను అంటే ఏమంటాం? నేను చేశాను నువ్వు ఇస్తా అన్నావు కదా అని అంటామా లేదా? అలాగే యాకోబు కూడా నువ్వు ఈ మాట చెప్పావు కదా, నువ్వు మళ్ళీ వెళ్ళమన్నావు కదా, నేను వస్తున్నాను, నాకు సహాయం చేస్తా అన్నావు కదా, తోడుగా ఉంటా అన్నావు కదా, ఈ పరిస్థితి ఏంటి? ఆయన వచ్చి నన్ను చంపేస్తే ఏంటి పరిస్థితి అని ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ 25వ వచనంలో ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు 24 చదువుదాం. అతడు యాకోబు అక్కడ ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగా నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగుగా ఆయన యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. చూడండి ఏంటంటే ఇది పెనూయేలు అనేటువంటి మాట. పెనూయేలు అంటే దేవుని ముఖము. ఇంకా పైన చూస్తే మనము ఆ యొక్క దేవునితో పోరాడటం.
దేవుని ముఖమును చూసి దేవునితో పోరాడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు భయంతో వణికిపోయి లేకపోతే భయంతో కన్నీరు కార్చేటువంటి పరిస్థితి కాకుండా దేవుని సన్నిధిలో దేవునితో పోరాడి గెలిచాడు కదా. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయడానికి అన్నీ బాగా అనుకుంటాము, ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేయడానికి మోకరిస్తాము. కాసేపు ఒక పావు గంట అరగంట చేసేటప్పటికి ఏమైపోయింది? కొంచెం నిద్ర వచ్చేస్తుంది. తల ఏమన్నా కొంచెం సపోర్ట్ పెట్టుకుందాం, మంచం దగ్గర కుర్చీ దగ్గర పెట్టుకుంటాము. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాం. మరి యాకోబు అలా కాదు. యాకోబు ఏం చేస్తున్నాడు? పోరాడి గెలిచాడు. అందుకనే యాకోబు పేరు ఏమైపోయిందంటే ఇజ్రాయేల్గా మార్చబడింది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే తను ఎదుర్కొనేటువంటి ఒక కొండ లాంటి పెద్ద సమస్యను ఏం చేస్తున్నాడు? ఆ సమస్యను చూచి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని జీవమరణాలు 4 వర్షమని ఇందాక చదువుకున్నాం కదా, ఆ మాటల్ని దేవుని వాగ్దానాలని ఇందాక పలికించారు కదా, ఆ మాటల్ని జ్ఞాపకం రిమైండ్ చేస్తున్నాడు. దేవా నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు ఈ మాట చెప్పావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా నువ్వే కదా. చూడండి ఎంత మంచిగా రిమైండ్ చేస్తున్నాడు దేవుడికి, నువ్వు అన్నావు కదా అని. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి తర్వాత ఏంటి? ప్రార్థన వ్యర్థంగా పోతుందా? ప్రార్థన అస్సలు పోనే పోదు. అందుకనే చివరిగా మనం చూస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రార్థన వాళ్ళందరినీ పంపించేశాడు. 2 గుంపులుగా భార్యాపిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేసుకొని ఇప్పుడు దేవుని ఆశీర్వాదం కలిగి ప్రార్థన బలముతోటి శక్తితోటి వస్తున్నటువంటి ఈ సమయంలో చూడండి, అదే 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెలుచు తన సహోదరు సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడను. 7 మార్లు సాగిలపడినంటే ఏం చేసి ఉంటాడు? ప్రార్థన చేశాడా లేకపోతే ఏం చేసి ఉంటాడు? దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తాను అన్నటువంటి ఆయన ఎవరు తెలుసా మీకు? దావీదు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తాను. అట్లాగే ఈయన కూడా 7 మార్లు సాగిలపడి బార్లపడి ఏం చేస్తున్నాడు? నీకు వందనాలు దేవా, నీకు వందనాలు దేవా, నా మొర ఆలకించావు, నన్ను ఆశీర్వదించావు, నా ప్రార్థన ఆలకించావు, నా యొక్క శత్రువు అయినటువంటి నా అన్న అయినటువంటి ఏశావును నువ్వు మార్చేశావు కదా, మార్చేసావు. ఆయన నన్ను ఇప్పుడు చంపడానికి రాడు, ఆయన మనసును మార్చేసావు, ఆలోచనలు మార్చేసావు, నీకు థ్యాంక్స్ అని సాగిలపడి 7 సార్లు కొంత దూరం వెళ్తాడు, సాగిలపడి దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు, మళ్ళా ముందుకెళ్ళి థ్యాంక్స్ చెప్పింటాడు. కాబట్టి అలాంటప్పుడు ఏమైపోయింది చూడండి, అప్పుడు ఏశావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శత్రువులను సహా మిత్రులుగా మార్చగలిగినటువంటి దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ యొక్క జనవరి 1 వచ్చిందంటే వాగ్దానాలు కావాలని పరిగెత్తిపోయి తీసుకుంటాం కదా, వాగ్దానాలు మరలా ఏం వాగ్దానమో తెలీదు, ఎక్కడ పెట్టామో తెలీదు, మర్చిపోయి ఉంటాము. తర్వాత మనం బైబిల్లో కూడా రాసుకోము, లేకపోతే ఒక చోట రాసి పెట్టుకోము. మరలా మనం దేవుని ఏమైనా అడగాలంటే ఏమని అడుగుతాము? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం అడిగితే, దేవా నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ మాట చెప్పావు కదా, ఈ మాట ప్రకారంగా నాకు సహాయం చేయాలంటే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యాకోబు కూడా అదే రీతిగా దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాలను గుర్తుపెట్టుకొని దేవుని యొక్క నామంలో రాత్రంతా పెనుగులాడి ప్రార్థించి ఉదయం లేచి వచ్చేటప్పటికి గొప్ప కార్యం ఏంది? ఏశావు మనసు మారిపోయింది. ఏశావు ఈ యొక్క యాకోబు మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మెడ మీద పడి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరు కన్నీరు గార్చారు. అయ్యో సహోదరుడా, 20 సంవత్సరాలు నాకు దూరం అయిపోయావా అని ఎలుగెత్తి ఏడ్చాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఎంతగానో ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. బైబిల్ గ్రంథంలో ఇంత శ్రేష్టమైనటువంటి దేవుడిగా మనకున్నందుకు మనం ఎంతగానో దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మన కష్టాల్లో ఏశావులాగా ఎదురుగా వచ్చేటువంటి పెద్ద సమస్యలను బట్టి మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెట్టాలి. వాగ్దానాన్ని పట్టుకొని మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేసి మనల్ని ఉన్నతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను. దయచేసి స్థలం వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
దేవా, నేను కూడా ఎన్నోసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేను కృంగిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాను. ప్రార్థన చేయలేకపోయాను, నీ వాగ్దానాలను గుర్తు చేసుకోలేకపోయాను. దేవా, నేను ఇక్కడి నుంచి నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. నేను ఒక సమస్యను నేను జయించగలను, మీ నామంలో జయించగలను. అలాంటి నిరీక్షణ నాకు కూడా మీరు ఇచ్చినందుకే వందనాలు ప్రభా, ఇస్తున్నందుకే వందనాలు ప్రభా అని దేవుని స్తుతించి అలాంటి గొప్ప శక్తిని పొందుకుందాం. అందరం తల వంచి ఒక్క నిమిషం మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటూ మన దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువుల్లో పాల్పొందే సమయంలో కూడా దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుని యొక్క నామంలో పరీక్ష చేసుకుందాం. ఈ శ్రమల దినాల్లో దేవుని యొక్క శిలువ ధ్యానాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కోసమే, ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు, శాపగ్రాహిగా మార్చబడ్డాడు. నిజంగా మనం చేసినటువంటి తప్పులు, పాపాలకి మనం శిక్ష అనుభవించాలి. మనం అగ్నిగుండానికి వెళ్ళాలి. మనం అగ్నిగుండానికి వెళ్ళకూడదని మనల్ని ప్రేమించి అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఆయన మన పాపాల నిమిత్తం వచ్చిన శిక్షణ అంతటిని ఆయన భరించి, ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. ఎంత సుందరమైన దేవుడు మన దేవుడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడైనటువంటి దేవుడు మన కోసము చూడనొల్లని వానిగా మార్చబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను మార్చబడ్డాడు. స్వరూపం సొగసును కోల్పోయాడు. అంత సుందరమైనటువంటి దేవుడు స్వరూపం సొగసును కోల్పోయాడు. కేవలం మన కోసమే, మన పాపాల నిమిత్తమే. ఇంత గొప్ప దేవుడుగా ఆయన మనకు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆ త్యాగం ద్వారా దేవుడు శిలువ మరణాల ద్వారా దేవుడు ఇచ్చిన మనకి గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదం, అద్భుతమైన శక్తిని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన బిడ్డలంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు, రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం 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 నాయనా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మీ పరిశుద్ధ బలలో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. దేవా, వాక్యమైనటువంటి అర్థంలో మా జీవితాన్ని చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికే స్తోత్రం నాయన. మీరు ఇచ్చినటువంటి యోగ్యతకై, ధన్యతకై స్తోత్రములు. మేము మీ బిడ్డలం తండ్రి, మీ రక్త మాంసంలో పాలు భాగస్తులం, మీ రాజ్యానికి వారసులం నాయన. నరకం నుంచి తప్పించబడినటువంటి బిడ్డలం తండ్రి. దేవా, మీ యొక్క ఆయన పరిశుద్ధ బలలో అది మీ శరీరమని, మీ రక్తమని వివేచనతో పాలు పొంది భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సిల్వలో నాకై కార్చె పైన బార్ యేసు రక్తము శిలనైన నన్ను మార్చు, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, జీవముల మనస్సుగా మీకే స్తోత్రమునైనా ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ బలులు, అది మీ శరీరం అని, గాయాలు, శ్రమలు, వేదనలు పొందిన శరీరం అని, ఆ గాయాలలో నుంచి మీరు కాల్చినటువంటి అమూల్యమైన రక్తమని, సిలువ రక్తమని వివేచనతో పాలు పొందే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవానైనా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారని సూచిస్తుండగా వారందరి కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు నశించే అగ్నిగుండానికి వెళ్ళకూడదని అందరి నిమిత్తమై ఆ శిలువలో ప్రాణం పెట్టిన దేవా, ప్రతి ఒక్కరిని దర్శించి రక్షించి మా కుటుంబంలో, మా సంఘంలో, దేశంలో, ప్రపంచంలో రక్షణ లేని వారందరి కోసం విజ్ఞాపన చేస్తుండగా మీరు దర్శించి రక్షించమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, జరిగే కార్యక్రమం ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట పాడుకుంటుండగా దేవునికి ప్రత్యేకమైన కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. మరి మన మధ్యలో ఉన్న ప్రభాకర్ గారి యొక్క కుటుంబంలో వారి యొక్క అక్క కదా అంటే హాకేష్కి పర్లేదా, రికవరీ అయినా బట్ ఇలాగా కొన్ని అనారోగ్యతలు ఉన్నాయి, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. 10th క్లాస్ పరీక్షలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన మధ్యలో దరహాస్ ఉన్నాడు, తర్వాత డేవిడ్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ కదా, ఏప్రిల్ 24th నుంచి మరి షారాకి బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికోసం కూడా ప్రార్థన చేయండి. మరి 10th క్లాస్ వాళ్ళు రేపటి నుంచి మంచి ఆరోగ్యం కలిగి మంచి జ్ఞానంతో పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని. తర్వాత చర్చిలో అక్కడ సులోచన వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఇంకా లిడియా అనే అమ్మాయి ఉంది. మరి వీళ్ళందరూ, డేవిడ్ ఉన్నాడు, వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయండి. 10th క్లాస్ రాసే వాళ్ళందరికీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి పరీక్షల్లో మంచి మార్కులు రావాలని, పాస్ అయ్యి దేవుని స్తుతించాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి, మరి 10th పరీక్షలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి వినయ్, రమేష్, కైలా రమేష్ కూడా నూతనంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారు కూడా ఇంకా బలపరచబడి గొప్ప దేవుని పరిచయలో వాడబడాలని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. వినయ్కి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఎలాంటి నీకా ఓకే ఓకే ఏముండదులే, మనం దేవుని వాక్యాన్ని పలుకుతాము. దేవుడు ఓకే, తప్పకుండా దేవుడు స్వస్థపరిచి ఎలాంటి మళ్ళీ ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఎందుకంటే పనులు చేసుకోవాలి కాబట్టి దేవుడు కాపాడాలని. మరి కైలా రమేష్ గురించి ప్రార్థన చేద్దాం. ఇంకొక ఆమె ఉదయం ఒక ప్రేయర్ రిక్వెస్ట్, మరి ఆమె చాలా శ్రీదేవి అనే ఆమె మరి బెడ్ రీడ్ అని, ఆమె చాలా క్రిటికల్ సిచ్యువేషన్. మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ఉదయం ప్రార్థన చేశాము, దేవుడు గొప్పగా స్వస్థపరచాలని. స్వస్థపరుస్తాడని నమ్ముతూ దేవుని స్తుతించాము. అలాగే వారి కుమారుడు కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయంట. ఆ వ్యక్తి గురించి కూడా, బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి, మనం ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అందుకని ఒక టైం ఉన్నప్పుడు మనము ఎంతోమంది పేర్లు గుర్తు లేకపోయినా, దేవా ఎంతోమందికి అనారోగ్యాలు ఉన్నాయి, మీరు సెలవులో పని దెబ్బల ద్వారా స్వస్థత ఇవ్వండి ప్రభా. బుద్ధి జ్ఞానాలు మీలోనే ఉన్నాయి, పరీక్షలు రాసే వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మీ రెక్కలతో వారిని కప్పి మంచి ఆరోగ్యం ఇవ్వండి. పరీక్షల టైంలో చాలామంది అప్సెట్ అయిపోయి ఎంతో అనారోగ్యానికి గురైపోతున్నారు. అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మన మందిరానికి నూతనంగా వచ్చినటువంటి ఒక అన్న ఉన్నారు. అన్న పేరేనా? మత్తయ్య అనేటువంటి అన్న మరి గుంటూరు నుంచి వచ్చారు. వచ్చి ఇక్కడ మందిరం ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉందని తెలిస్తే అన్న వచ్చారు. మనం
నూతనంగా వచ్చిన వాళ్ళకి మనం వెల్కమ్ చెప్తూ క్లాప్స్ కొడతాము. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎందుకంటే అన్న వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారని వచ్చి మరి మందిరం కోసం ఇక్కడ నిలబడి తాళాలు మర్చిపోతే ఎదురుగా నిలబడి మరి శ్యామ ఎలిషా వాళ్ళతో మాట్లాడుతూ అన్న మరలా ఇంటికి వెళ్ళి వచ్చారు. అన్న ఫస్ట్ టైం మందిరానికి రావడము మరి మనమందరం ఎంతో సంతోషము. కాబట్టి ఇంకా టైం చెప్పు చిన్న సాక్ష్యం చెప్తాను నేను. అందరికీ వందనాలు. యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయం కూడా అక్కడ చర్చిలో చెప్పాలనుకున్నాను, ధారావతోటలో. ఇక్కడ టైం అయిందని ఊరుకున్న అయినా నా మనసులో అది వేదనగా ఉందన్నమాట. ఆ సాక్ష్యం చెప్పబోతే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు కదా. మరి అన్ని మేలు చేసినప్పుడు మన జీవితంలో ఇతరులకు చెప్పాలి. చెప్పినప్పుడు వారు మారు మనసు పొందుతారు, దేవుని తెలుసుకుంటారు. దేవుడికి కావాల్సింది కూడా అదే కదా దేవునికి. మరి రాత్రి అయితే మేము ఒక ఊరు వెళ్ళాము. వాళ్ళు రమ్మంటే పాస్టర్ వాళ్ళు వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడ వెళ్ళినప్పుడు అది చాలా దూరం ఆ ఊరు. అది గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ దగ్గర కారులో వెళ్తున్నాం మేము. వెళ్తున్నప్పుడు అది చాలా ఊరికి చాలా దూరం అనమాట. అది అసలు మనుషులు కనిపించట్లేదు. రోడ్డు కూడా చిన్నగానే ఉంది. ఎటు చూసినా కొండలు, అడవులు అట్లా ఉంది ఆ ఏరియా. నాకు అది చాలా భయం వేసింది అనమాట. ప్రార్థన చేసుకుంటా ఉన్నామన్నమాట. ప్రార్థన చేసుకుంటా సరే వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ అసలు అది ఊరిలాగా లేదనమాట, కొండ ప్రాంతం లాగా ఉంది. ఆ కొండ మీద కొన్ని ఇళ్ళలే ఉన్నాయి. అక్కడ ఏంటంటే అక్కడ మత్స్యకారులు ఉంటారు. అక్కడ డ్యాంలో చేపలు పట్టుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారేమో పాపము. చాలా బాధ కలిగింది వాడు చూస్తే కూడా నాకు. అట్లాంటి ప్రాంతంలో ఓ పాస్టర్ అమ్మాయి అబ్బాయి వాళ్ళు అక్కడ అంత ప్లేస్ సరి చేసుకొని ఆ కొండల మీద అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మరి తర్వాత అక్కడ దారి కూడా తెలియలేదు. ఎట్లాగో దేవుడి ఎలా ఫోన్ ద్వారా తెలుసుకున్నాము. వెళ్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ ఆ దారిలో వాళ్ళు అది స్పీడ్ బ్రేకర్ వేసారన్నమాట. అంటే అది గవర్నమెంట్ వచ్చి రోడ్ వేసింది అది ఏం లేదు, మామూలుగా అది ఎడారి ప్రాంతంగా ఉంది కదా, కొండ ప్రాంతం. పైప్ లైన్ ఏదో వేసుకున్నారు, ఎత్తుగా ఉంది. అప్పుడు ఆ కారు అది ముందుకు పోవడం లేదనమాట. మరి చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన మనిషి అబ్బాయి కారు నడుపుతున్నాడు. తర్వాత ఏమైందంటే ఇంకా అది సౌండ్ వస్తూ ఉంది, కానీ నాకైతే భయం వేసింది. కారు చెడిపోయి ఇక్కడ ఆగిపోయిద్దేమో. అసలు వాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కడ ఆ ఏరియా కూడా సరిగ్గా తెలియదు కదా. దేవా ఏం చేయాలని చాలా భయం వేసింది. ఎవ్వరు కనిపించడం లేదు, అసలు అన్ని కొండలే అన్నమాట. అట్లాంటి ప్రాంతంలో పాప మా సేవకులు సేవ చేస్తున్నారు. తర్వాత ఏమిటంటే మనసులో ప్రార్థన చేసుకున్నా, ఏసే ఎలాగైనా కానీ ఆ కారు ముందుకు పోయేలాగా సహాయం చేయ ఏసే అందరినీ. ఇంకొక సహోదరి కూడా ఉంది, మేమందరం, ఇంకొక పాప కూడా మా చర్చిలో అమ్మాయి అందరూ ఉన్నారన్నమాట. ఇంకా కార్ డ్రైవరు నేను ఉన్నాం, పాస్టర్ గారు నేను. ఒకటే ప్రార్థన చేయండి అమ్మా, మరి ఏం అవ్వకుండా దేవుని దగ్గర ఆ కారు ముందుకు కొనసాగేలాగున్నా, మన చర్చి దగ్గరికి వెళ్ళేలాగున్నా అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి స్పీడ్గా అట్లా పైకి ఎంత పోనిచ్చినా కానీ పోవట్లేదు, ఒకటే సౌండ్ వస్తుంది. తర్వాత ఏమనుకున్నానంటే ఏదన్నా ఒకటి ఇరిగిపోయిద్దేమో, మళ్ళీ కారులో వస్తువులు కింద ఉంటాయి కదా అవి సామాన్లు, అది ఏమైనా డ్యామేజ్ అయిందంటే అసలు ఇంటికి పోలేము, ఎక్కడికి పోలేము, ఇక్కడ ఆగిపోతాము. ఎంత భయం వేస్తుంది నాకు నిజంగా. తర్వాత దేవుడి ఎలా కార్ డ్రైవర్ నైపుణ్యంగా అట్ట పైకి పోనిచ్చి అది ఎట్లాగో మంచిగా డ్రైవింగ్ చేసి ఆ ప్రాంతానికి మెల్లగా వెళ్ళామన్నమాట. చాలా సంతోషకరమైన ప్రాంతం, పైన చాలా బాగుంది. ఇంకా పాష్ గారు మంచి అక్కడ మరి వాక్యాన్ని విత్తటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి దేవుడు ఆ ప్రాంతం చూడటానికి కూడా మాకు మరి ధన్యకరమే. అట్లా ఉంది ఆ ప్రాంతం అంతా. అందరు కూడా చేపలు పట్టేవాళ్ళే పాపం, చాలా పేదవాళ్ళు. అని ఎంతమంది వచ్చారో అసలు.
మరి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ దోమలు అది ఏందో పురుగులన్నీ పడిపోతూ ఉన్నాయి ఆ మనుషుల మీద. అయినా వాళ్ళు అట్లానే కూర్చున్నారు. నాకు చాలా దుఃఖం వేసింది, బాధ. ఎందుకు అట్లా అనిపించింది అనమాట. మనం అన్ని ఫెసిలిటీ ఉండి ఇట్లా వాక్యం చెప్తున్నాము, ఆ సేవకులు మరి దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నారో అని నాకు చాలా దుఃఖం వేసింది. నిజంగా చెప్పాలంటే గుర్తు చేసుకు అంత దుఃఖం వస్తుంది. మరి మనకి అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఒంగోలు అన్నీ ఉన్నాయి, బాగుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా వారు సేవ చేస్తున్నారు. మరి పాట కూడా ఉందిదా, యేసుని ఎరగని వారెందరో అని చెప్పి కాంక్షతో వెళ్ళాలా అడవుల్లో లోయల్లో అని నాకు పాడబడదని ఎప్పుడు కూడా అక్కడ పాస్టర్లు కూడా అక్కడ పోయినప్పుడు అమ్మ పాడబడ అని చెప్పేవాడు అనమాట, షారును రోజా వేసని. అలాగా మరి ఆ రోజులు అట్లా పాడేదని నిజంగానే దేవుడు నా ఆశ తీర్చాడేమో. వాళ్ళు వెళ్ళి అడుగులాగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో మరి మా పాస్టర్ మరి పాడతానికి నాకు అవకాశం ఇచ్చారు. బాగా జరిగింది. మరి తర్వాత సేవ అంటే ఎంత భారమో తెలియదు అనమాట. పరిచర్య అంటే మరి ఎంత తగ్గించుకొని ఎంత దీనంగా మరి దైవ సేవకులు మన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారనమాట. మరి నాకు చాలా బాధ కలిగింది. అని మనదేముంది కానీ ఎంతోమంది సేవకులు దేవుని కొరకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళని బట్టి వందనాలు. మరి ఆ ప్రాంతాన్ని చూస్తానికి కూడా నాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. నాకైతే ఒకసారి ఒక కళ వచ్చింది. అది వారం ముందు కళ వచ్చిందనమాట. కొండలుగా ఉన్నాయంట, అక్కడ పైన చాలా ఇల్లులు ఉన్నాయంట. ఆ పాస్టర్ కూడా చెప్పింది, అమ్మ ఉదయం పుట్టరంటే ఇక్కడ అన్ని ఆ కొండ మీద చాలా ఇల్లులు ఉన్నాయి, వేసుకొని ఉంటున్నారని చూశానంట. తర్వాత అంత పైకి వెళ్ళాలి కదా, కింద కూడా చాలా మంది ఉన్నంట, నదిలాగా అక్కడ ప్రవహిస్తున్నాయంట నీళ్లు, కానీ సముద్రం అయితే కాదనమాట. అలా అదంతా నాకు కళలా వచ్చిందన్నమాట. తర్వాత నేను పాస్టర్ గారు చెప్పాను అనమాట, లేవగానే ఏంటి ఇలా వచ్చింది, పైన ఆ కొండల మీద ఇల్లులు ఉన్నాయంట, అందరూ కొంతమంది కింద ఉన్నారు, ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకొని అక్కడంతా తిరుగుతూ ఉన్నారు. మరి అది కళ్ళలో చెప్తున్నానంట పాస్టర్ గారికి, నేను ఆ కొండ మీద ఇల్లులని నేను చూడాలా, అక్కడ ప్రార్థన మరి గుడి ఉందేమో వెళ్ళాలా నేను చెప్తున్నాను అనమాట. నేనైతే నడవలేను కదా, నన్ను బైక్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి అవన్నీ నాకు చూపించని చెప్తున్నా. నేను ఎలాగైతే కళ్ళలో చూశానో ఆ సిచ్యువేషన్, ఆ ప్రాంతం అది అంతా కూడా అలాగే ఉంది. దేవునికి వందనాలు. దేవుడు నాకు మంచి ఏరియా కూడా చూపించారు. మీ అందరికీ వందనాలు. నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి క్షేమకరంగా మమ్మల్ని చేర్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అని స్తుతించి మహిమించి ఘనపరుస్తున్నాను. నిజంగా గొప్ప సాక్ష్యం. ఎందుకంటే అడవి లాంటి ప్రాంతం, అడవి అది. ఇంకా ఏ మనిషి కనపడ్డు, అక్కడికి లోపలికి వెళ్ళే వాళ్ళు ఉండరు, బయటకు వచ్చేవాళ్ళు ఉండరు. కరెక్ట్ మల్లవరం డ్యామ్కి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఒక కొండ. ఆ కొండ పక్కన ఏరియా అంతా ఇది. అక్కడ నుంచి చూస్తే డ్యాము కింద వాటర్ అంతా ఉంటాయి. అవతల ధేనువుకొండ ఊరు ఉంటుంది. అంటే ధేనువుకొండ ఊరేమో అక్కడెక్కడో ఉంటుంది, ఇదేమో మల్లవరం డ్యామ్ లోపల కొండ ఉండేటువంటి ప్రాంతము. చేపలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. నిజంగా ఒక అడ్వెంచర్. దేవుడు సహాయం చేశాడు. నిన్న వాక్యం చెప్పడానికి ఆ మందిరానికి వాళ్ళు పిలిచారు. మరి అలాగే క్షేమకరంగా వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేసినందుకే దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మీరు మాకు ఫోన్ చేసి అని చెప్పండి, లేకపోతే వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, మేము ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల మా రక్షక, స్తోత్రం నైనా స్తుతులు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మీ నామంలో నైనా తండ్రి ప్రభా, ఈ ప్రార్థన కూడికలో మాకు తోడుగా ఉండి జరిగించినందుకే స్తోత్రం నైనా యేసయ్య. దేవానైనా వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దేవానైనా తండ్రి ప్రభా, నూతనంగా వచ్చినటువంటి నాయన మధ్య అన్న కోసం కూడా ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి కుమార్తెను కూడా ఆశీర్వదించండి, వారికి మంచి భవిష్యత్తునిచ్చి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఆశగలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాయని వాగ్దానం ఇచ్చారు. ఎంతో ఆశతో మందిరం కోసం నాయన వెతుకుతూ మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరున దీవించి ఆశీర్వదించండి. రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ రాయబోతున్న బిడ్డల్ని మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మీ యొక్క జ్ఞానాత్మతో నింపండి తండ్రి. వారికి తోడుగా ఉండి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన పరీక్షలన్నీ నాయన మంచిగా రాయడానికి సహాయం చేయండి దేవా. నాయన డేవిడ్ గురించి, దర్హాస్ గురించి, లిడియా గురించి, అలాగే సులోచన వారి కుమారుడు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా.
మీరే నాయన తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు వస్తే తీర్చండి. అలాగే ఏ ఆశతో ఏ అవసరాలతో వచ్చారో మీ సన్నిధిలో మీ వైపు చూస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి. యాకోబు గమనాన్ని మా గమనాన్ని తీసుకొచ్చినందుకు ఇస్తాం. మేము కూడా అలాంటి శ్రేష్టమైన బిడ్డలంగా పోరాడి గెలిచేటువంటి బిడ్డలంగా నేను అతని శత్రువులను సహా నేను మిత్రులుగా మార్చగలిగేటువంటి గొప్ప ప్రార్థన పరులంగా మా జీవితం ఉండినట్లుగా ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు అర్పించిన అర్పణలను దీవించి వేల రెట్ల ప్రతిఫలమిచ్చే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే దేవనైనా మరి ప్రభాకర్ గారి యొక్క కుటుంబంలో వారు ఉన్నటువంటి అనారోగ్యతలన్నీ కూడా నాయన ఆ బిడ్డలందరినీ మీ దయగల హస్తాల్లో పెడుతున్నాం. నాయన స్వస్థపరిచే యెహోవా నేనే అన్నారు తండ్రి. దేవా మీ నామంలోనే వారిని స్వస్థపరిచే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మరలా మీ సన్నిధిలో కనబడే భాగ్యం దయచేయండి. దేవ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వించమని మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు చెప్తూ అందరం బయలుదేరు.